అమ్మా మా పెద్దోడు వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు పండగ తగిలింది. ఆ గెడ్డమేటి ఆ ఓటమేటి ఏటో అలాగైపోయావు. తిండే తినట్లేదా? తర్వాత తీరిగ్గా దొబ్బులు ఎదిగాను గానీ ముందు దిష్టి ఒళ్ళంతా పులిసిపోయింది నాకు. ఎంతమంది కోళ్ళు పడ్డాయో మొత్తం దిష్టి పోవాలా. ఇదిగో అమ్మ తిను. కూలోల్లో నేను రాగానే పనులను నాకు చెప్తావు. ఆడికి మాత్రం పప్పలు మేపుతున్నావు ఏంటమ్మా? ఆడేమో కష్టపడి జాబ్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఖాళీ ఉండి మూసుకొని పని చూడు. చిన్న కొడుకు కాదు కూలినా కొడుకు చూస్తారు జాబ్ లేకపోతే. ఇదిగో పెద్దోడా నీ కోసం బట్టలు తెచ్చాను చూడు. అమ్మా ఎప్పుడు ఆడుగా కొంటా నాకే అమ్మా. నీకెందుకురా? ఆడు వదిలేసిన బట్టలన్నీ నీకే కదా. చిన్న కొడుకు పొట్టం దబ్బైపోయింది. చిన్నప్పటి నుంచి వాడు ఆడేసి తీసిన బట్టలే పండగ కూడా అవే. ఇంక నాకేమొద్దు. ఆడు బట్టలు వేసుకుని చూడు. రే నువ్వు వేసుకుని షర్ట్ కూడా నాదే ఇప్పేసి ఇచ్చే. మా అబ్బాయి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడైనా మంచి పిల్లంటే చూడండి. ఎక్కడికి? అమ్మ నాకు కొంచెం పొట్టలో తేడాగా ఉంది. నేను అలాగే చూస్తాను ఏదో మేనేజ్ చెయ్యి. ఆ చెప్ తీసేపు అంటాడు. అప్పుడు 10 సార్లు వెళ్ళాడు మళ్ళీ వస్తుందేమో. రే చెన్నైలారా. ఎందుకు మీ పెద్దోడు ఎక్కువ కదా నీకు? ఆడొస్తాను పండగ అన్నావు. నేను రానెళ్ళి మూసుకుని రారా నీ కూడా చూపిస్తాను. ఇది అమ్మ ఫోను ఓసారి చూడు. ఇప్పుడు చెప్పరా అమ్మకి ఎవరంటే ఇష్టమా? అమ్మలు అలా కనపడతారా? వాళ్ళకి ఎవరంటే ఇష్టం అంటే వాళ్ళే చెప్పరు. ఇద్దరు సమానం. నమ్మరా నన్ను? నేను ఎడుతున్నాను మార్చావు కదా వాల్ పేపర్ నువ్వు. ఎప్పటికీ మారవరా?